ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సోలో బాయ్ అంటే ఒక్కడే ఏక్ నిరంజన అలా అని కాదు దీని మీనింగ్. మా సినిమా మీనింగ్ అయితే అది కాదు. సోలో బాయ్ అంటే మీ ఫ్యామిలీస్ లో మీరు నలుగురు అన్నదమ్ములు ఉండొచ్చు, తల్లి తండ్రులు ఇంకా అదర్ రిలేషన్స్ ఎవరు ఉన్నా గానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలన్నా చేయాలన్నా నువ్వు స్టాండ్ అవ్వాలన్నా నువ్వు వ్యక్తిగతంగా నువ్వు నిలబడి సాధించడం ఎలా అనే విషయాన్ని తెలిపే సినిమా ఇది సోలో బాయ్ అనేది. సో సోలోగా ఆలోచించి మీరు ఎలా నిలదొక్కుంటారు మీ జీవితంలో అనే విషయాలను బాగా తెలియపరిచేలాగా ఉంటుంది. దానికి డైరెక్టర్ గా నవీన్ కుమార్ గారు అందరికీ నమస్కారం అండి. మా హీరో గౌతమ్ కృష్ణ గారు బిగ్ బాస్ 8 రన్నర్ గా రావటం మాకు చాలా సంతోషం. సోలో బాయ్ గురించి మీ అందరికీ తొందరలోనే అప్డేట్ ఇస్తాం సార్. మా సెవెనిల్ సతీష్ సార్ ప్రొడ్యూసర్ గారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రన్నర్ అప్ గా వచ్చినందుకు మీడియా గుడ్ ఈవినింగ్ అందరికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మా తమ్ముడు విన్నర్ అవ్వలేదని చాలా మంది ఫీలింగ్ లో ఉన్నారు, మేము కూడా అప్సెట్ అయ్యాం. బట్ ఈ తమ్ముడు విన్నర్ అవ్వకపోయినా కూడా రన్నర్ అప్ కూడా చాలా గ్రేట్ అనే ఫీలింగ్ లో మేము ఉన్నాం. ఎందుకంటే మోర్ దాన్ విన్నర్ లాగా అందరికీ తెలిసాడు. వెరీ హ్యాపీ. సోలో బాయ్ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. త్వరలో మిగిలిన అప్డేట్స్ అని మీకు ఇస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఎవ్రీవన్. మా తమ్ముడు రన్నరప్ గా రావడం చాలా గర్వకారణం. అది షోలో రన్నరప్ అయినా లైఫ్ లో విన్నరే మనోడు. రియల్ విన్నర్, పీపుల్స్ చాయిస్, పీపుల్స్ విన్నర్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తన లైఫ్ అనేది, తన జర్నీ అనేది ఏ విధంగా కనిపించింది. ఇట్ వాజ్ ఎ ఇన్స్పిరేషనల్ జర్నీ. ఆ ఇన్స్పిరేషన్ చాలా మందికి ఇచ్చిండు. ఆ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయగలిగిన ఆ సత్తా ఉంది కాబట్టి హీజ్ ఎ పీపుల్స్ విన్నర్, రియల్ విన్నర్. థ్యాంక్ యూ. స్టాండ్